నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముంచుకొస్తున్న జవాద్ తుఫాను, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన, ఎవరూ ఆధైర్యపడొద్దని అండగా ఉంటారని భరోసా. కోవిడ్ కారణంగా నావిడే ఉత్సవాలు రద్దు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2022 నిర్వహిస్తామన్న తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా. ఈ నెల 24, 25, 26 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్ లో ఫ్రైడే ప్రాపర్టీ ఎక్స్పో. కొనుగోలుదారులు అభిరుచులకు అనుగుణంగా సొంతింటి కలను నిజం చేస్తామంటున్న ఫ్రైడే ప్రెసిడెంట్ కేఎస్ఆర్కే రాజు. జవాద్ తుఫాను దూసుకొస్తోంది. భారీ వర్షాలు ఉత్తరాంధ్రాను వణికిస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలను తీసుకుంటోంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా జవాద్ తుఫాను బలపడిందని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను ఇటీవల కాలంలో భారీ వర్షాలు తుఫాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాను కొన్ని రోజులుగా వణికించిన తుఫాను మరిచిపోకముందే జవాద్ తుఫాను దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. విపత్తు నివారణ చర్యలు సమర్థవంతంగా చేపట్టేందుకు ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 48 మందితో రంగంలోకి దించారు. జీవీఎంసీ పరిధిలో 21 తుఫాను పునరావాస కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలోని 7 రిజర్వాయర్లలో నీటి స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో రిజర్వాయర్లలో నీటిని విడుదల చేయడానికి ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. నేవీ, కోస్ట్ గార్డ్ సహాయం కూడా తీసుకునేందుకు యంత్రాంగం రెడీ అయింది. జవాద్ ప్రభావంతో గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తీరం దగ్గరకు తుఫాను వచ్చే సమయంలో గాలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారి సునంద తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. రాగల అంటే ఈరోజు మరియు రేపు నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడాను మోడరేట్ రెయిన్ఫాల్, మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. దీనితో పాటు ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో హెవీ టు వెరీ హెవీ, భారీ నుంచి అతి భారీ ఉంటూ అత్యంత భారీ వర్షము 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి కూడాను గాలుల వేగము ఈరోజు 45 నుండి 55 కిలోమీటర్లు ఉంటూ అత్యధికంగా 65 కిలోమీటర్లు ఉంటాయి. అలాగే ఈ తుఫాన్ ఏదైతే ఉందో మన తీరానికి దగ్గరకు వచ్చేటప్పటికి గ్రాడ్యువల్గా విండ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దాదాపు 70 to 80 kmph, గస్టింగ్ టు 90 kmph. దాని యొక్క సివియారిటీని బట్టి ఈవెన్ 90 to 100 kmph కూడా ముఖ్యంగా ఈ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ తీర ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. సో దీని ప్రభావంతో కాబట్టి ఈ 2 రోజులు కూడాను మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్ళరాదు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తమై ఉండాలి. సో లో లయింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉంటుంది కనుక ఇనండేషన్ కూడా ఉంటుంది. జవాద్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రధాని మోడీ, సీఎం జగన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. తిరుపతి, శ్రీకృష్ణనగర్లో దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన అనంతరం తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం పాడిపేట స్వర్ణముఖి నది వంతెనను పరిశీలించారు. వంతెన కోతకు గురైన కారణాలను అధికారులు సీఎంకు వివరించారు. ఎవరూ అధైర్యపడొద్దని, అందరినీ ఆదుకుంటారని జగన్ తెలిపారు. పంటలు, పశువులను నష్టపోయిన రైతులతో సీఎం నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
మెడికల్ క్యాంపు ఏమైనా డాక్టర్ రావాలా? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 50 ఇళ్ళు ఉన్నాయి. మెడికల్ క్యాంప్ జరపాలా? అదేనా సాటిలైట్ ఫౌండేషన్ చూస్తాను రేషన్ కార్డ్స్ ఉన్నాయి కదా, రేషన్ కార్డు ఆధారంగా ఇస్తాం. తిరుపతి పర్యటన అనంతరం వరద బాధితులను పరామర్శిస్తూ నెల్లూరు జిల్లాకు వెళ్లారు. రేణిగుంట నుంచి హెలికాప్టర్ ద్వారా నెల్లూరులోని పోలీసు కవాతు మైదానాన్ని చేరుకున్నారు. అక్కడ దేవరపాలెంలో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను పరిశీలించారు. నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో వరద నష్టాలపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్, నెల్లూరు జిల్లా అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది నేవీడే ఉత్సవాలు రద్దయ్యాయి. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 2 ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, మిరాన్ 2022 కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా రివ్యూ టీజర్ను విడుదల చేశారు. భారత నావికాదళ శక్తి సామర్థ్యాలు దేశ ఔన్నత్యానికి ప్రతీకగా నిలుస్తాయి. 1971లో జరిగిన యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీన నేవీ డే నిర్వహిస్తారు. గత 2 ఏళ్లుగా కోవిడ్ విపత్కర పరిస్థితుల కారణంగా నావికాదళ ఉత్సవాలను రద్దు చేశారు. ఈ ఏడాది కూడా కోవిడ్ కొనసాగుతుండడం, జవాద్ తుఫాను కారణంగా నేవీడేను రద్దు చేస్తున్నట్లు తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా తెలిపారు. నేవల్ డాక్యార్డ్లోని ఐఎన్ఎస్ జలస్వ నౌకపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మరింత పోరాట పటిమతో తూర్పు నౌకాదళం సమర్థవంతంగా తయారవుతోందని చెప్పారు. మెరైన్ ఆపరేషన్స్ ను ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పటిష్టంగా నిర్వహించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పారు. కోవిడ్ పాండమిక్ లో నావికాదళం బృహత్తరమైన సేవలు అందించిందన్నారు. ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా లిక్విడ్ ఆక్సిజన్, కోవిడ్ రిలీఫ్ ఎక్విప్మెంట్, కోవిడ్ టెస్ట్ కిట్స్ ను దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు చేరవేస్తామని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా కొత్తగా ఎయిర్ క్రాఫ్ట్స్, యుద్ధ నౌకలను తీసుకువస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 21న ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, 26న మిలాన్ 2022 కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. 47 దేశాలు ఈ రివ్యూలో పాల్గొంటాయన్నారు. On the occasion of Navy Day 2021, I extend my warmest greetings and best wishes to all of you, and through you to the people of Visakhapatnam, who share a cordial and symbiotic relationship with the Indian Navy. As you are aware, the Navy Day is celebrated on the 4th of December each year in remembrance of our decisive victory at sea in the 1971 conflict. We continue to draw immense pride and inspiration from the valiant naval action of our war heroes of that time. You are aware that the Eastern Naval Command has been at the forefront in safeguarding maritime interests in the region and beyond. Despite the severe challenges posed by COVID over the past 2 years, ships, submarines and aircraft of the command have remained fully alert, deployed proactively and contributed significantly to the national effort in dealing with the unprecedented pandemic situation. The theme of this year's Navy Week refers to the Indian Navy as a combat-ready, credible and cohesive force. True to this theme, the focus of the Eastern Naval Command has been and will continue to remain the combat readiness of our operational platforms so that they can deploy proactively and respond swiftly to any situation across the spectrum of maritime operations. మరింత అంకిత భావంతో నావికాదళాన్ని పరిపుష్టం చేసేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఇండియన్ నేవీ ముందుకు సాగుతోందని తెలిపారు. దేశ రక్షణలో తూర్పు నౌకాదళం సమర్థవంతమైన పాత్రను పోషిస్తోంది. మహావిశాఖ పరిధిలో ఎస్టేట్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లాట్స్, విల్లా సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఏ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంస్థ వద్దకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా?
అలాంటి వారి కోసమే క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోను ఈ నెల 24, 25, 26 తేదీల్లో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహిస్తోంది. నమ్మకం, విశ్వసనీయతతో ప్రతి ఒక్కరి సొంతింటి కలను నిజం చేయడమే తమ లక్ష్యం అంటున్న క్రెడై విశాఖ చాప్టర్ ప్రెసిడెంట్ కేఎస్ఆర్ఎంకే రాజుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో 2021కు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. డిసెంబర్ నెల 24, 25, 26 తేదీల్లో ఎంబీపీలోని గాదిరాజు ప్యాలెస్లో ఈ ఎక్స్పో ఉంటుంది. ఈ విశేషాలను మనతో తెలియచేసేందుకు క్రెడై విశాఖపట్నం చాప్టర్ ప్రెసిడెంట్ కేఎస్ఆర్ రాజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ఎగ్జిబిషన్ తాలూకు వివరాలు. ఇది మన క్రెడై విశాఖపట్నం చాప్టర్ నిర్వహించే అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పో అండి. ఇది 7వ అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పో. ఇది కస్టమర్ల యొక్క ఆలోచనలకి, అభిరుచులకి, వాళ్ళ యొక్క ఆలోచనలకి తగ్గట్టుగా ఒకే వేదికగా మనకి మీ బిల్డర్స్ ప్రముఖ విశాఖపట్నంలో ఇటు తను గాజువాక నుంచి ఇటు తగరపాలస్ దాకా ఉండే అన్ని బిల్డర్స్ యొక్క తాలూకు ఈ ప్రాపర్టీస్ కానీ, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఎస్బీఐ కానీ, అదర్ బ్యాంకర్స్ కూడా మనకు ఆ రోజు అక్కడ అవైలబుల్గా ఉంటారు. అలాగే ఎక్విప్మెంట్స్కి సంబంధించి మనకి ఈ యొక్క ఇంటీరియర్స్ కానివ్వండి, అలాగే వేరియస్ మనకి ఏది కావాలన్నా సరే మనకు ఒకే చోట ఒక వేదికగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది గత 7 సంవత్సరాలుగా ఎంతో కస్టమర్లకి ఎంతో దగ్గరగా అయ్యి ఈ యొక్క క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో ఎప్పుడు పెడతారా అనే ఒక ఆలోచనలతోటి, ఆశతోటి ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. దానికి తగ్గట్టుగా గత సంవత్సరం కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఈ యొక్క ప్రాపర్టీ షో మనం కండక్ట్ చేయలేకపోవడం జరిగింది. ఈరోజు ఈ 24, 25, 26 తారీఖుల్లో ఈ నెల ఈ యొక్క ప్రాపర్టీ షో మన కోవిడ్ నిబంధనలకు అనుసరించి ఈ యొక్క ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం జరుగుతుందండి. రెప్యూటెడ్ రియల్ ఎస్టేటర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, అందరూ ఒక వేదికగా క్రెడైగా ఏర్పడడానికి అసలు ఈ క్రెడై తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది 32 సంవత్సరాల క్రితం మా సీనియర్స్ ఈ యొక్క క్రెడై అనే సంస్థని అపార్ట్మెంట్ బిల్డర్స్ అసోసియేషన్గా స్థాపించి తదనంతరం ఈ యొక్క క్రెడైగా నేషనల్ బాడీ దీంట్లో మనం క్రెడై విశాఖపట్నం చాప్టర్గా అవతరించడం జరిగిందండి. దీని యొక్క విశేషం ఏంటంటే అందరూ మన యొక్క సమస్యలు, మనం విశాఖపట్నం వచ్చాం, ఇక్కడ ఉన్న ఎంతోమందికి ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉపాధి కల్పించడమే కాకుండా మనకంటూ ఏ విధమైనటువంటి సమస్యలు, మన క్రెడై బిల్డర్స్ యొక్క తాలూకు సమస్యలు కానీ, అలాగే ఈ యొక్క విపత్తుల్లో మన క్రెడై ద్వారా మనం ప్రజల యొక్క సమస్యల్లో ఆ రోజు విపత్తుల నుంచి కూడా మనం సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా కూడా మాకున్న సమస్యలను అధిగమించుకుంటూ అలాంటి యాక్టివిటీస్లో కూడా పాలు పంచుకోవటం ఎప్పుడు ముందుంటాం. దాంట్లో ఈ యొక్క క్రెడై మా యొక్క సీనియర్స్ యొక్క సహకారం ఎంతో ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. అదే ఒకే వేదిక మీదకి తీసుకొస్తున్న ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు మీరు చేసే అపీల్ ఏంటి? ఈ యొక్క క్రెడై యొక్క సంస్థ స్థాపించడం ఏంటంటే నమ్మకం అండి. క్రెడైలో ఒక మెంబర్గా ఉండటం అంటే ఒక కోడ్ ఆఫ్ కాంటాక్ట్ తోటి, ఒక సిన్సియర్గా, ఒక నిబద్ధతతోటి ఉంటారు. క్రెడై మెంబర్ అనేసరికి ఈరోజు ప్రజల్లో కూడా ఎంతో నమ్మకం అనేది ఏర్పడుతుంది. మేము ఇక్కడ మా యొక్క అడ్వర్టైజ్మెంట్ కానీ, మా యొక్క అపార్ట్మెంట్ ముందు కూడా మెంబర్ ఆఫ్ క్రెడై అని పెడతాం. మెంబర్ ఆఫ్ క్రెడై అనేది బోర్డు చూసేటంటే మన కస్టమర్కి చాలా ఒక నమ్మకంగా, ఆ నమ్మకాన్ని మేము సాధించుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. క్రెడై అనగానే ఒక విశ్వసనీయతకు గుర్తుగా ఈ అసోసియేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో ఎవరి అభిరుచులకు అనుగుణంగా వారు తమ సొంత ఇంటికలు నిజం చేసుకోవడం కావచ్చు, ఒక ప్రాపర్టీని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నారు క్రెడై విశాఖపట్నం చాప్టర్ ప్రెసిడెంట్ కేఎస్ఆర్కే రాజు. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. భారతదేశం మరో దీపావళి సంబరాలు పేరిట టాటా ఎస్సీవీ పికప్ వాహనాల కొనుగోలుపై వినియోగదారులు ఖచ్చితమైన బహుమతులను అందిస్తోంది. 2000 డీజిల్ కూపన్ నుండి 5 లక్షలు విలువ చేసే బహుమతులను సొంతం చేసుకుంటున్నారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని విష్ణు క్యారియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో 3 లక్షలు విలువైన గోల్డ్ ఓచర్ను రాధికా ఫుడ్ ప్రొడక్షన్ అధినేత వెంకటేష్ కు సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఇటీవల టాటా ఇంట్రా వాహనాన్ని వెంకటేష్ కొనుగోలు చేశారు. కొనుగోలుదారులకు ఇచ్చే స్క్రాచ్ కూపన్లో ఖచ్చితమైన బహుమతులతో పాటు ఆకర్షణీయమైన ప్రైజ్లు అందిస్తున్నారు. గోల్డ్ వోచర్ను గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వెంకటేష్ చెప్పారు. టాటా ఇంట్రా ఎస్ యోధా వాహనాలకు కొనుగోలుదారులకు స్క్రాచ్ కార్డులపై ఖచ్చితమైన బహుమతులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామంటున్న టాటా సంస్థ టీఎంఎస్ వెంకటేష్, విష్ణు కార్యర్స్ సంస్థ డైరెక్టర్ మురళీకృష్ణులు తెలిపారు. ఈ ఆఫర్ను డిసెంబర్ 31 వరకు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎంలు అప్పలరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
టాటా మోటార్స్ వారు విష్ణు క్యారియర్స్ మా డీలర్షిప్ తరపు నుంచి టాటా వెహికల్స్ రెగ్యులర్గా మేము సేల్ చేస్తుంటాం. ఇప్పుడు ఇచ్చే డిస్కౌంట్లు కాకుండా లాస్ట్ మంత్ నవంబర్ మంత్లో లక్కీ డ్రా మొత్తం కొన్న కస్టమర్లందరికీ లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుంది. దాని ప్రకారం అదే స్కీమ్ ఈ మంత్ కూడా ఎక్స్టెండ్ చేశాము. లాస్ట్ మంత్ 30వ తారీఖున కొన్న వెంకటేష్ గారికి 3 లక్షల రూపాయలు తగిలింది. అదేవిధంగా ఈ గోల్డ్ కాకుండా 3 లక్షల వరకు గోల్డ్ కాకుండాను ఇంకా టీవీలు, ఫ్రిడ్జ్లు, వేరే వేరే గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఆ స్కీమ్ సేమ్ స్కీమ్ని ఈ మంత్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి టాటా వేసుకునే వినియోగదారులందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. మేము ఇంట్రా V10 తీసుకున్నాం. అది టాటా ఇంట్రా V10 తీసుకున్నాం. అంటే మా ప్రొడక్షన్ కావాలని చెప్పి మేము తీసుకోవడం అప్రోచ్ అవ్వడం అయింది. తర్వాత ఆ వెహికల్ కూడా బాగుంది. సో లక్కీగా డ్రా ఉంది అంటే సరే తీసుకున్నాం, పిక్ చేసుకున్నాం. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. 3 lakhs రూపీస్ వచ్చింది, గోల్డ్ వచ్చింది. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ మాది ప్రీవియస్ ఆల్రెడీ టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మా 4th వెహికల్. సో అది బాగుందని చెప్పి ఎవ్రీ 3 years మేము చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట వెహికల్. సో ఆ రకంగా మేము వచ్చి తీసుకున్నాం. మనకు ఇప్పుడు టాటా మోటార్స్ తరపు నుంచి టాటా ఏస్ మరియు ఇంట్రా అదేవిధంగా యోధా వాహనాలు కొనుగోలు చేసిన కస్టమర్లకి కన్జ్యూమర్ స్కీమ్ ఆఫర్స్తో పాటు లక్కీ డ్రా స్కీమ్ అమలు చేయబడడం జరిగింది. ఈ స్కీమ్ ప్రతి కొనుగోలు చేసిన వాహన కస్టమర్కి 5 లక్షల నుంచి 3 లక్షలు, ₹1,00,000 గోల్డ్ వౌచర్స్ అదేవిధంగా ఖచ్చితమైన బహుమతి పొందుతారు. అదేవిధంగా మన టాటా ఇంట్రా తిరుచానూరు పద్మావతి అమ్మవారు కల్పవృక్షం వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకరణలో శిలువ తల్లిగా భక్తులకు దర్శనమిచ్చారు. 4వ రోజు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులను కటాక్షించారు. కోవిడ్ కారణంగా ఆలయం వద్ద గల వాహన మండపంలోనే వాహన సేవను ఏకాంతంగా నిర్వహించారు. భృంగ స్వర్లోక మందారమై అమరులకే అంకితమైన కల్పవల్లి అందరి రీయను మన కర్ణ తల్లి. జవాద్ తుఫాన్ నేపథ్యంలో విశాఖలో హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే డీఆర్ఎం అనూప్ సతపతి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించారు. విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్ మీదుగా వెళ్లే 95 రైల్వే సర్వీసులు రద్దు చేశారు. డివిజనల్ ఎమర్జెన్సీ కంట్రోల్ సెటప్ ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తో పాటు మెడికల్ రిలీఫ్ వ్యాన్లు, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరిస్థితిని బట్టి తక్షణం వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఆర్ఎం అనూప్ సతపతి తెలిపారు. వాల్తేరు డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని అన్నారు. Valtaire Division of East Coast Railway is completely prepared to face the challenge posed by the impending cyclone Jawad. We are in touch with the state government, NDRF, SDRF, all other state agencies and other divisions, nearby divisions of our railways. We have put on high alert our accident relief trains, accident relief medical equipments. We have kept all our personnel and stations in full preparedness. Our tower wagons, tower cars and relief staff are all ready to. ఉత్తరాంధ్రలో ఇలువైపు కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఆలయ ఈవో జ్యోతి మాధవి తెలిపారు. బుర్జుపేటలోని అమ్మవారి దేవస్థానం ఆవరణలో మీడియాతో మాట్లాడారు. జనవరి 2వ తేదీ వరకు నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. కోవిడ్ నియమావళిని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని కోరారు. మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు అమ్మవారికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 26న వేద సభ అర్చక సదస్సు, 30న అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం జరుపుతామని అన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించాలని కోరారు. అనంతరం ఉత్సవాల బుక్లెట్ ను ఆవిష్కరించారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మనకి సిరుల తల్లి, కల్పవల్లి, శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఆ తల్లి ఆవిర్భవించినటువంటి మాసము ఈ మార్గశిర మాసము. ఈ మార్గశిర మాసము డిసెంబర్ 5th నుంచి జనవరి 2nd వరకు కూడా ఈసారి రావటం జరిగింది. ఇందులో 4 లక్షవారాలు 9వ తారీఖు ఒకటి, అలాగే 16, 23, మళ్ళీ లాస్ట్ లక్షవారం 30వ తారీఖు. 26వ తేదీ మనము వేద సభ అర్చక సదస్సు పెట్టడం జరుగుతుంది.
ఇలాగ 4 లక్ష వారాలతోటి ఈసారి మార్గశిర మాసం వచ్చింది. భక్తులందరికీ కూడా ఈసారి దర్శనాల విషయంలో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ టైంలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. మాస్క్ లేనిదే ఎవ్వరూ కూడా రావడానికి లేదు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, చేతులు తప్పనిసరిగా శానిటైజ్ చేసుకోవాలి. మేము మొత్తము క్యూ లైన్స్ అవన్నీ కూడా హైడ్రోక్లోరైడ్ తోటి మొత్తం స్ప్రే చేస్తున్నాము. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఆ తల్లిని దర్శించుకోవాలని మరీ కోరుతున్నాను. అంతేకాదు ఎవరికీ కూడా గర్భాలయంలోనికి ప్రవేశము లేదు. దర్శనాలన్నీ కూడా ఉత్సవ విగ్రహం అక్కడ పెట్టడం జరుగుతుంది. పసుపు కుంకుమ అక్కడ వేసుకొని తల్లిని చూసి తల్లిని దర్శించుకొని వెళ్తున్నారు. ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఈ కోవిడ్ సిచ్యువేషన్ కష్టమని చెప్తున్నారు కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అన్నదానము కూడా ప్యాకెట్ల రూపంలోనే మనకి 3000 రోజు చొప్పున, అలాగే 1,00,000 వారాలు ఇంకా ఎక్కువగా. ది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆక్సిలరీ ఆధ్వర్యంలో క్రిస్మస్ మెగా బైబిల్ సేల్ ప్రారంభమైంది. రామ్నగర్లోని డాక్టర్ హెచ్ఎం లాజరస్ మెమోరియల్ బైబిల్ భవన్లో ఈ నెల 5వ తేదీ వరకు జరగనుంది. ఈ మెగా బైబిల్ సేల్ను ఏపీ ఆక్సిలరీ కార్యదర్శి రెవరెండ్ కె జాన్ విక్రమ్ ప్రారంభించారు. 150 రకాల బైబిల్స్ ను ఈ ఎగ్జిబిషన్ లో విక్రయించనున్నారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాన్ విక్రమ్ కోరారు. క్రిస్మస్ బహుమతిగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచ్ల ప్రతినిధులు, స్థానిక బైబిల్ హౌస్ సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్ పి మాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆక్సిలరీ పక్షాన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు, రేపు, ఎల్లుండ అంటే డిసెంబర్ 3, 4, 5 తారీఖుల్లో కారుణ్య రెసిడెన్సీలో అంటే డాక్టర్ మిస్సెస్ హిల్లా లాజరస్ గారి యొక్క మెమోరియల్ భవన్గా చెప్పబడుతున్న బైబిల్ భవన్లో 3 days బైబిల్ ఎగ్జిబిషన్ క్రిస్మస్ బైబిల్ మెగా సేల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక 100 రకాల బైబిల్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే స్టడీ బైబిల్స్ కానీ, విమెన్ బైబిల్స్ కానీ, చిల్డ్రన్ బైబిల్స్ కానీ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా డిస్కౌంట్ రేట్స్లో దొరుకుతున్నాయి. ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి ఈ క్రిస్మస్ కాలంలో బైబిల్ సొసైటీ నుంచి ఇచ్చేటువంటి ఒక బహుమతిగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న బైబిల్ భవన్లో కారుణ్య రెసిడెన్సీ, అలాగే వారికి రెస్టారెంట్, అలాగే రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి రెస్టారెంట్గా బైబిల్ సొసైటీలో వారు ఈ యొక్క బిల్డింగ్లో వారికి రెస్టారెంట్ని రన్ చేస్తున్నారు. వారి యొక్క సపోర్ట్ని బట్టి మేము వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఆ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. అలాగే స్థానికంగా ఇక్కడ గ్రేటర్ విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు, అలాగే బైబిల్ సొసైటీ మెయిన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ విల్సన్ బాబు గారు, అలాగే మా యొక్క ఇతర బ్రాంచ్ లింక్ రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలను అనుమతిస్తున్నామని టీటీడీ అదనపు పీఓ ధర్మారెడ్డి వెల్లడించారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. 25 రోజుల్లో ఈ పునరుద్ధరణ పనులను పూర్తవుతాయని తెలిపారు. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు దర్శన టికెట్లు గల భక్తులకు రీషెడ్యూల్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని ఐఐటి ప్రొఫెసర్లు క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత వారిచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామన్నారు. ఘాట్ రోడ్లో వాహనాలను అనుమతించి లింకు రోడ్డు ద్వారా డౌన్ ఘాట్ కు వెళ్లే తిరుమలకు వెళ్లవచ్చునని సూచించారు. ఈ పునరుద్ధరణ పనులకు ఎంతో అనుభవం ఉన్న ఆప్కాన్ సంస్థకు బాధ్యతలు అప్పగించున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. 1వ తేదీ ప్రాతకాలంలో 6 గంటల సమయంలో ఘాట్ రోడ్ పైన లాస్ట్ స్ట్రెచ్ నుంచి పెద్ద బండరాళ్ళు ఈ వర్షం వల్ల ల్యాండ్ లూజ్ అయ్యి పడడం జరిగింది. దాంతో 3 రోడ్లకు తీవ్ర నష్టం జరిగింది. దీన్ని పూర్తిగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఢిల్లీ ఐఐటి నుంచి మా ప్రొఫెసర్ వచ్చారు. ఆయన ఎక్స్పర్ట్ ఈ రాక్స్ పైన ఆయన అధ్యయనం చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక బండరాయి ఉంది అక్కడ, అది ఏమైనా పడడానికి అవకాశం ఉంటుందా అని మేమంతా బండరాయి దగ్గరికి వెళ్ళి చాలా కష్టపడి చూసాము.
ప్రొఫెసర్ గారు ఏం చెప్తారంటే ఇది పడడానికి అవకాశం లేదు, దీని గురించి మీరు ఏ సమస్య లేదు, మీరు ట్రాఫిక్ వదులుకోవచ్చు అని చెప్పారు. అందువల్ల రేపు మార్నింగ్ నుంచి అప్ఘాట్ రోడ్డు లింక్ రోడ్ వరకు ట్రాఫిక్ అలౌ చేసి లింక్ రోడ్ నుంచి డౌన్ ఘాట్ రోడ్లో తిరుమలకు చేరుకునేటువంటి ఈ కార్యక్రమం రేపు మేము స్టార్ట్ చేస్తాం. కాబట్టి భక్తులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా అప్ఘాట్లో లింక్ రోడ్ వరకు వచ్చి లింక్ రోడ్ తీసుకొని పైకి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఈ రోడ్ డ్యామేజెస్ ఈ 3 స్ట్రెచెస్ తర్వాత పైన ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. భీమ్లీ బీచ్లో షూటింగ్ జరుపుకుంటున్న ఛత్రపతి హిందీ సినిమా చిత్రీకరణ నేపథ్యంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. విశాఖ భీమ్లీ ప్రాంతాలు సినిమా షూటింగ్లకు అనువైనవని, గతంలో చిరంజీవి సహా ఎంతో మంది హీరోల షూటింగ్లు ఇక్కడ జరిగాయని చెప్పారు. రాబోయే రోజుల్లో విశాఖ భీమ్లీ ప్రాంతాల్లో సినిమా షూటింగ్లకు కీలకంగా మారతాయని అన్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ డైరెక్టర్ గా వినాయక్ ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. బకాయి పడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ స్టీల్ ప్లాంట్ సీఎండీకి గుర్తింపు యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేశారు. సెయిల్ కార్మికులు లాగే ఉక్కు ఉద్యోగులకు కూడా బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తే ఈ నెల 16వ తేదీ నుంచి సమ్మెతో ప్రతిఘటిస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎండీ కూడా స్పందించారు. అంతర్జాతీయంగా బొగ్గు గత 2 నెలలుగా $150 నుంచి $350 పెరిగిందని, స్టీల్ ప్లాంట్ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గడిచిన 5 ఏళ్లుగా వేతనాలు పెంచలేనందున తమకు బకాయిలు ఇవ్వాల్సిందేనని కార్మికులు సమ్మె నోటీసు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు యూనియన్ నాయకులు వైటీ దాస్, జె సింహాచలం, బొడ్డు పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారం అనేది తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, అలాంటి 32 మంది ప్రాణత్యాగాలతో ఆవిర్భవించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరలా తెగనమ్ముతామని చెప్పేసి బీజేపీ చెప్పడం అనేది దుర్మార్గం. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. ఇప్పటికే కార్మికులకు రావాల్సిన వేతనాలు కానీ, అధికారులకు రావాల్సిన వేతనాలు కానీ, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన వేతనాలు కానీ, అలాగే నిర్వాసులకు రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఏవి కూడా క్లియర్ చేయకుండా సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు 7 సంవత్సరాల నుంచి 7 నెలలు 14 కోట్లు ఉద్యోగాలు బాకీ పడ్డారు. అదే కాక ఏదైతే మళ్ళీ ఉన్నటువంటి ఒకే ఒక పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు రాష్ట్రాలకు రెండింటికి తలమానికమైనటువంటి ఈ కర్మాగారాన్ని అవార్డులు రివార్డులు ఎన్నో సాధిస్తున్నటువంటి ఈ పరిశ్రమని తెగనమ్మాలని చెప్పేసి చూడడం అనేది దుర్మార్గం. ఇప్పటికే దాదాపు 300 రోజుల నుంచి ఇటు పర్మనెంట్ కార్మికులు, అటు కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా మోడీ ఏదైతే ఈ ప్రైవేటీకరణ చర్యలు వెనక్కి తీసుకోకుండా మరొక అడుగు ముందుకేసి ఈరోజు హెడ్లైన్స్ మరోసారి. ముంచుకొస్తున్న జవాద్ తుఫాను, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన, ఎవరూ ఆధైర్యపడొద్దని అండగా ఉంటారని భరోసా. కోవిడ్ కారణంగా నేవిడే ఉత్సవాలు రద్దు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2022 నిర్వహిస్తామన్న తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా. ఈ నెల 24, 25, 26 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్ లో క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో, కొనుగోలుదారులు అభిరుచులకు అనుగుణంగా సొంతింటి కలను నిజం చేస్తామంటున్న క్రెడై ప్రెసిడెంట్ కేఎస్ఆర్కే రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.